ఎక్కడున్నావు నువ్వు? నేనెంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. నీకు తెలుసా నేను నీతో ఎన్ని విషయాలు మాట్లాడాలో? నువ్వు అనుకుంటూ ఉండుంటావు మాట్లాడడం నేను ప్రతిరోజు చేస్తున్నాను కదా, ఈసారి ఇంకా కొత్తగా ఏం మాట్లాడతానని. బట్ ట్రస్ట్ మీ, ఇది వేరు. అందుకే అర్థం కావడం లేదు అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో. అండ్ యూ హ్యావ్ నో ఐడియా అసలు నేను ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నాను. ఇవాళ నేను స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ డిఫరెంట్. ఐఎమ్ ఫీలింగ్ నైస్. అలాగే ముఖ్యంగా నేను నువ్వేం మాట్లాడడం లేదేంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఓ, నా మీద కోపంగా ఉన్నావా? అయినా నా బిహేవియర్ తర్వాత నీకు కోపం రావడం సహజమే కదా. కానీ నాకు తెలుసులే నువ్వు నా మీద ఎక్కువసేపు కోపంగా ఉండలేవు అని. అవునా? ఓకే, ఐఎమ్ సారీ. నన్ను క్షమించు తల్లి. చూడు, నాకు తెలుసు నేను నీ మనసుని బాధ పెట్టాను అని. కానీ ట్రస్ట్ మీ, ఇక నేను అలాంటిది చేయను. దేనివల్ల అయితే నువ్వు హర్ట్ అవుతావు. నేను అలాంటి మాటలేవి మాట్లాడను ఏవైతే నీకు బాధ కలిగిస్తాయో. నేను మీ మీద కోపంగా ఉన్నానని మీకెవరు చెప్పారు? నేను బానే ఉన్నాను. ఐ న్యూ ఇట్. నేను క్షమాపణ చెప్పకుండానే నువ్వు నన్ను క్షమించేశావు. ఏం చెప్పను నేను? నా స్పెషాలిటీ అంతా. అంటే నా ఉద్దేశం నువ్వు మంచిదానివి అని. నువ్వెంత మంచిదానివి అంటే అందరినీ క్షమించేస్తావు. కానీ నీకు తెలుసా నేను ఇవాళ ఎలా ఫీల్ అవుతున్నాను? ఇవాళ నేను సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా అనిపిస్తోందంటే ఏదో నా జీవితంలో కొత్త ప్రారంభంలా అనిపిస్తోంది. ఎస్, ఇంకోటి తెలుసా, ఇదంతా ఒక్క రాత్రిలోనే జరిగిపోయింది. One night and everything has changed. Wow! ఈయన ఇంత సంతోషంగా ఎందుకున్నారు? ఆయన ఒక్క రాత్రిలో అంతగా ఏం మారిపోయింది? అలాంటిది ఏం జరిగింది ఆయనకి? ఒకవేళ తను కానీ ఈయనకి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పలేదు కదా, బహుశా అందుకే సంతోషంగా ఉన్నారేమో. ఓ హే, నువ్వంత మౌనంగా ఎందుకున్నావు? నీకు తెలుసుకోవాలని లేదా నేను ఎందుకింత సంతోషంగా ఉన్నాను? లేదు, నాకేమీ అక్కర్లేదు. మీరు ఎందుకు సంతోషంగా ఉన్నా, ఎంత సంతోషంగా ఉన్నా నేను అదేమీ పట్టించుకోను. హే, కమాన్ ప్రజ్ఞ, చూడు, నేను సారీ చెప్పేశాను కదా, ఇంకా నా మీద కోపం ఎందుకు? సరే అయితే చెప్పు, నేనేం చేయాలో దాంతో నువ్వు నన్ను క్షమించేలాగా. అలాగే ఏ శిక్ష వేయాలనుకుంటా వేయి, కానీ ప్లీజ్ నాతో అలా బిహేవ్ చెయ్యకు. ఫీల్స్ వేర్డ్. మీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవరు? హే, ఏంటి, ఏమైంది నీకు? నువ్వు ఏదేదో మాట్లాడిస్తున్నావు. యో మై వైఫ్, నువ్వు నా భార్యవి. అలాగే నీకు అధికారాలన్నీ ఉన్నాయి, ఏవైతే ఒక భార్యకు భర్త మీద ఉంటాయో. భార్యనన్న హోదా ఎప్పుడిచ్చారు మీరు నాకు? నా ఉద్దేశం అదైతే మనిద్దరికీ తెలుసు కదా, మన పెళ్లి ఎలా ఎందుకు జరిగింది అని. తెలుసు, కానీ ఇప్పుడంతా మారిపోయింది. ఏమీ మారలేదు. మీరిప్పటికీ అదే రాక్ స్టార్. అలాగే నేనిప్పటికీ ఇంకా అదే ప్రజ్ఞ. లోకంలో చాలా చాలా మారచ్చు, కానీ ఇక మనిద్దరి మధ్య ఏది మారదు. స్టాప్ ఇట్ ప్రజ్ఞ. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. నేను ఇందాక నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు ప్రతి దానికి వక్ర భాషను చెప్తున్నావు. అవును, నాకు తెలుసు నేను ఈ విషయంలో తప్పు చేశాను, నీ ఫీలింగ్స్తో ఆడుకున్నాను. ముఖ్యంగా అప్పుడు ఎప్పుడైతే నీ మనసులో నా గురించి ఏముందో తెలుసు. నా మనసులో నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలీదా? ఇప్పుడేంటి నేను నోరు విప్పి చెప్పాలా? సరే, నేను చెప్తున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ లవ్ ఫర్ మీ. నీ మనసులో నా మీద ఏదైతే ప్రేమ ఉందో నేను దాని గురించి మాట్లాడుతున్నాను.
ఒక్క నిమిషం, మీరు మీరు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఒకవేళ ఆ విషయం గురించి, నా ఉద్దేశం కిడ్నాపింగ్ టైంలో ఆ లేక్ వుడ్ నేను మీకు ఏదైతే చెప్పానో మీరు దాన్ని సీరియస్గా తీసుకున్నారా? నేనేమి మిమ్మల్ని ప్రేమించడం లేదు. వర్షం వస్తోంది. తడిచిపోతారు, లోపలికి పదండి. ఇవాళ నేను మొత్తం అంతా చెప్పేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత నా ప్రేమ నన్ను స్వీకరిస్తుందో తిరస్కరిస్తుందో నాకు అదేమీ సంబంధం లేదు. కనీసం నేను మీకు మొత్తం అంతా చెప్పేశానన్న సంతోషమైనా ఉంటుంది. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు తమాషా చేస్తున్నావు కదా? మీకేమైందో తెలియడం లేదు. నిజం చెప్పినప్పుడు దాన్ని తమాషా అనుకున్నారు, ఇప్పుడు తమాషా అని నిజం అనుకుంటున్నారు. అబద్ధం చెప్తున్నాను. నాకు బుల్లెట్ తగిలింది, మనం మన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాం. ఆ టైంలో నువ్వు తమాషా ఏమి చేయలేవు. కనీసం తమాషా చేయడం గురించి ఆలోచించలేవు కూడా. సమయం సందర్భం చూసుకోకుండా తమాషాలు చేయడం అనేది నాకు అలవాటు, నీకు కాదు. నువ్వు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తో అసలు ఎప్పుడు ఆడుకోలేవు. నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు, కారణం తెలీదు, బట్ ఐ నో యు ఆర్ లైయింగ్. నేనెందుకు అబద్ధం చెప్తాను? అయినా బహుశా మీకు గుర్తులేదేమో, ఆ రోజు ఏప్రిల్ 1 కదా, ఫూల్స్ డే రోజు అందరితోనూ తమాషా చేస్తారు. అలాగే ముఖ్యంగా నాకు బుల్బుల్కి అయితే బాగా అలవాటు. మేము ఎవరో ఒకరి మీద ఏదో ఒక ప్రాంక్ తప్పకుండా ఆడతాం. అయితే ఆ రోజు నాకు ఎదురుగా మీరున్నారు, దాంతో అందుకని ఇన్ఫాక్ట్ నాకైతే అనిపించింది నా జీవితంలో అదన్నిటికంటే బెస్ట్ ప్రాంక్ అని. ఐ విష్ బుల్బుల్ నాతో ఉండాలని. బుల్బుల్ నాతో పాటు ఉండుంటే తను చాలా ఎంజాయ్ చేసేది, తనకు చాలా సరదాగా ఉండేది. షీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. నేనైతే యాక్టింగ్ చేస్తున్నాను, కానీ మీ ముఖం చూడాలి. మీరు నాకైతే అర్థం కావడం లేదు. మీరు ఎలా అనుకున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని? మీరు తనుని ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కదా. మీకు మన శోభనం రాత్రి గుర్తులేదా? ఎప్పుడైతే మీరు నన్ను వదిలిపెట్టి తను దగ్గరికి వెళ్ళిపోయారో, ఏ ఆడదైనా తన భర్తని వేరే ఆడదానితో పాటు చూశాక బహుశా తనకి తాను రాజీ పడగలదేమో, కానీ తన మనసుని మోసం చేసుకోలేదు కదా. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, కానీ మొత్తం అంతా తెలిసి నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తానో ఏ ఆడదైనా ఎలా ప్రేమించగలదు? నేను అదంతా సరదాగానే చేశాను, నేను మర్చిపోయాను. ప్లీజ్ మీరు కూడా మర్చిపోండి. బహుశా నా తలరాతలో మీ పేరిట కుంకుమ ఉందేమో, కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమించలేను. నేను
మాన్సూన్లో మొదటి వర్షం. దిస్ ఇస్ సో ఎక్సైటింగ్. ఐ విష్ లైక్ ఎర్లియర్ టైమ్స్ ప్రవీణ్ నాతో పాటు ఉండాలి. అలా ఒకవేళ నాతో పాటు ఉంటే అప్పుడు మేమిద్దరం ఒకటిగా కలిసి ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తాం. ఇంతకు ముందు ఎంజాయ్ చేసినట్టే. ఆలియా, నువ్వు ఇంత రాత్రిప్పుడు ఫోన్ చేసావు, అంతా బానే ఉందా? నాకు నిద్ర పడడం లేదు, అందుకే నీకు ఫోన్ చేయాలనిపించింది. ఐ మీన్, తర్వాత ప్లాన్ ఏంటి? అనేని ప్రజ్ఞావతిని ఒకటి చేయడానికి. చూడు, ఒకవేళ నాకు ప్లాన్ ముందే తెలిసిందంటే నేను అన్ని విషయాలు ముందే ప్లాన్ చేస్తాను. సో టెల్ మీ, నేనేం చేయాలి? ఆలియా, తర్వాత ఏ ప్లాను లేదు. తను ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నాడని నేను అభిని రియలైజ్ అయ్యేలా చేశాను. ఇన్ఫాక్ట్ ఈ పాటికి అభి తన మనసులో మాట చెప్పేసే ఉంటాడు. వాట్ యు సేయింగ్? ఏమైంది నీకు సంతోషంగా లేదా ఏంటి? లేదు లేదు, నా ఉద్దేశం ఏంటంటే మొత్తం అంతా అంత వేగంగా జరిగిపోయింది. నువ్వు అసలు నాకు చెప్పనే లేదు. యాక్చువల్లీ ఆలియా, నేను అనుకున్నాను పొద్దున్నే లేచి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని. నేను ఇవాళ ఎంత రిలాక్స్డ్గా ఉన్నానో నువ్వు ఊహించలేవు కూడా. ఇప్పుడంతా బానే ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యకి ఇంకెవ్వరూ రాలేరు. ప్రవీణ్, చూడు బయట ఎంత వర్షం పడుతుందో. నాకేమనిపిస్తుందో తెలుసా? వాతావరణం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటుందా అని. గుర్తుందా చిన్నప్పుడు మనం ఎంతగా తడిసిపోయేవాళ్ళము? గుర్తుంది నాకు, మొత్తం రోజంతా. ఎగ్జాక్ట్లీ. ఒక పని చేద్దాం, నువ్వు రెడీ అవ్వు, ఇకప్పుడు మనం వర్షంలోకి వెళ్ళి తడుద్దాం. హౌ అబౌట్ దట్? త్వరగా రెడీ అవ్వు. ఆలియా, ఇప్పుడు బాగా రాత్రి అయిపోయింది, అయినా నేను బాగా అలసిపోయాను. అలాగే రేపొద్దున్నే బుల్బుల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అందుకని ఇంకోసారి వర్షం పడినప్పుడు ఐ ప్రామిస్ మనం కలిసి బయటకెళ్దాం. కానీ ఇవాళ కాదు, ఓకే? ఐ విల్ సీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అన్నయ్యకి వదిన గారి మీద ప్రేమ కలిగిందా? అలాగే తను కన్ఫెస్ కూడా చేశాడా? హ, అలా ఎలా జరుగుతుంది? మరైతే ఇప్పుడు తను సంగతి ఏమవుతుంది? తనకు చెప్పనా మరి? లేదు, ఇప్పుడొద్దు. ముందు నేను రేపు అన్నయ్యతోనూ ఆవిడ గారితోనూ మాట్లాడతాను, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. అంటే ఏంటి? అంటే ఏంటి? నువ్వు ఇన్ని రోజుల నుంచి నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నావా? నువ్వు అప్పుడు ఆడుకోవడం కాదు, ప్రతిరోజు చేస్తున్నావా? Why did you do this to me? How can you make a fool out of me? How dare you? Why? మీరు కూడా ఎప్పుడు అదే కోరుకున్నారు కదా, ఇలా నేను మీ ముందు తక్కువేమీ కాకూడదు అని. ఇక మీరు నా నిజ స్వరూపం తెలుసుకోవాలంటే ఇదే నా నిజ స్వరూపం. నేను నిజం చెప్తున్నాను, ఐ డోంట్ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. Shut up! Shut up! ఇప్పుడు నువ్వు ఒక్క విషయం ఎక్కువ మాట్లాడినప్పుడు నేను నువ్వు నాతోనే కాదు, నా ఫీలింగ్స్తో కూడా ఆడుకున్నావు. నువ్వు నన్ను మోసం చేసావు. మా నాన్నమ్మ తర్వాత నేను కేవలం నీ మీద మాత్రమే నమ్మకం పెట్టుకున్నాను. నేను ప్రపంచం మొత్తానికి చెప్పగలను, ఇదిగో తనొక్కతే ఎవరైతే నా గురించి తప్పుగా ఆలోచించదు అని. ఒక విషయం నేను, ఎంత కష్టం మీదైతే నువ్వు నా మీద నీ నమ్మకం పెట్టుకున్నావో అంతే తేలిగ్గా నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేసావు. అయినా ఒకవేళ ఇలా మోసం చేయాలనుకుంటే నన్ను మార్చడానికి ఎందుకు ప్రయత్నించావు నువ్వు? నేను ఇలా లేను, ఇంతకుముందు ఇలా లేను. నాకు కేవలం నా కుటుంబం వరకే ముఖ్యం. కానీ నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో నేను వేరే వాళ్ళ బాధల్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. నేను వాళ్ళకు హెల్ప్ చేయడం మొదలుపెట్టాను. ఎంత సెన్సిటివ్ అయ్యానంటే నేను ఇంకొకరి ఫీలింగ్స్ని అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను. అలాగే నువ్వు ఎప్పుడైతే నీ ప్రేమని కన్ఫెస్ చేశావో అప్పటి నుంచి నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. నాతో నేను పోరాడుతూ వచ్చాను, నీ ఫీలింగ్స్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. రాత్రంతా ఆలోచిస్తూ ఉన్నాను అసలు నేను నీకేం జవాబు ఇవ్వాలి అని. ఎందుకంటే నా ఫీలింగ్స్ అన్నీ రియల్వి. కానీ నీకు మాత్రం అవన్నీ కేవలం ఒక ఆట మాత్రమే. ఏప్రిల్ ఫుల్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు నువ్వు నన్ను అల్లరి చేస్తూ వచ్చావు. కానీ నీ మీద కంటే ఎక్కువగా నాకు నా మీదే ఎక్కువగా కోపం వస్తుంది. అలాగే ప్రవీణ్ బుల్బుల్ల మీద. ప్రవీణ్,
ప్రవీణ్ బుల్బుల్లు నీ గేమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? లేదు, ప్రవీణ్ బుల్బుల్లకి దీని గురించి ఏమీ తెలీదు. కేవలం నేనే ఇదంతా, నా ఉద్దేశం ఈ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. దానర్థం నువ్వు నీ ఎంజాయ్మెంట్ కోసం నీ చెల్లెల్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రవీణ్ బుల్బుల్లు ఎవరినైతే ఒకరినొకరు నిజంగా ప్రేమించుకుంటున్నారో నువ్వు వాళ్ళ ఫీలింగ్స్తో కూడా ఆడుకున్నావా? ఏమన్నావు నువ్వు ఇంతకుముందు? నన్ను పెళ్లి చేసుకోవటం నువ్వు చేసిన అన్నింటికంటే పెద్ద తప్పనా? కాదు, నువ్వు చేసిన అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నువ్వు ఒక ద్వేషించే మనిషికి ప్రేమించటం నేర్పించావు. ఆ తర్వాత తనకి ద్రోహం చేసి తనలోని ద్వేషాన్ని మళ్ళీ మేల్కొల్పావు. తనలోని జంతువుని మేల్కొల్పావు. నువ్వు చాలా ఎంజాయ్ చేసావు కదా. ఇప్పుడు నీకు శిక్ష పడాలి. ఆ రోజు నేను గనక నిన్ను కాపాడి ఉండకుండా ఉంటే ఇప్పుడు నేను ఇవాళ ఇలాంటి రోజుని చూడాల్సి వచ్చేది కాదు. ఈరోజు ఎంత బాధ నాకు కలుగుతుందో అంత బాధ ఆ రోజు నాకు బుల్లెట్ తగిలినప్పుడు కూడా నాకు కలగలేదు. I thought this was the best day of my life. But this is the worst day of my life, and thanks to you. ఎందుకంటే ఈరోజు నేను నీకు నా ఫీలింగ్స్ని చెప్పక ముందే నువ్వు నాకు నీ అసలు రూపాన్ని చూపించావు. ఈరోజు నీకు ఈ బంధం వల్ల నేను ఏమేం నేర్చుకున్నానో నీతో చెప్పక ముందే నువ్వు నాకు లైఫ్లో అన్నింటికంటే పెద్ద పాఠాన్ని నేర్పించావు. అసలు నీకు అన్నింటికంటే ఏదైతే మంచిగా అనిపిస్తూ ఉంటుందో అన్నింటికంటే ఎక్కువ బాధ అదే కలిగిస్తూ ఉంటుంది. నువ్వు నీ ఫీలింగ్స్ని నాతో చెప్పి చాలా సంబరపడ్డావు కదా. కానీ ఇప్పుడు నేను నీకు నా ఫీలింగ్స్ గురించి చెప్తాను. బహుశా అవి విని నీకు ఇంకా సంతోషం కలుగుతుందేమో. ఇవాళ నేను నీకు నీ కన్ఫెషన్కి జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. ఐ హేట్ యూ. నేను నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నానంటే నేను నీలాంటి అమ్మాయిని ఇవాల్టి వరకు చూడలేదు. నువ్వు నా జీవితంలోని అన్నింటికంటే పెద్ద తప్పువి. అలాగే నా లైఫ్కి అన్నింటికంటే పెద్ద గుణపాఠానివి. నా ప్రేమని నమ్మకాల బంధాన్ని తెంచేసి నువ్వు ఏదైతే అవహేళన చేశావో దాని తర్వాత ఇప్పుడు మొన్న మధ్య కేవలం ఒక్కటే బంధం ఉంటుంది. అదే ద్వేషించడం. వెళ్ళని ఆయన్ని. ఇన్ని నెలలుగా నేను ఆయన గురించి ఆ మాత్రం అర్థం చేసుకున్నాను. ఈ సమయంలో ఆయన ఒంటరిగా ఉండాలనుకుంటారని. మా మధ్య భార్యాభర్తల బంధం ఉండకపోవచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు, కానీ స్నేహం అయితే ఉంది.
అయితే ఆ స్నేహంలో ఆయనకి ద్రోహం జరిగింది. కానీ నేనేం చేయను, తప్పనిసరైంది. నేను ఆయనకు నిజం చెప్పలేను. ఎందుకంటే ఏ ఆడదైతే తల్లి కావడం జరుగుతుందో తను స్వయంగా ఆ వార్తని స్వయంగా తన బిడ్డ తండ్రికి చెప్తుంది. తన నుంచి నేను ఆ అధికారాన్ని లాక్కోలేను. కొన్ని రోజులు నేను కనిపించకపోతే అప్పుడు అంతా నార్మల్ అయిపోతుంది. అంతవరకు నేను ఆయనకి దూరంగా ఉండాలి.